మీరు ఎప్పుడైనా ఇలాగ సోయా చంక్స్తో అండ్ కోకోనట్ మిల్క్తో ఈ కాంబినేషన్ గ్రేవీని ట్రై చేశారా? ఓకే, లేదు అంటే ఈ వీడియోని చూసి తప్పకుండా ఫాలో అయిపోండి. హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ ఫుడ్డీ. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. సో ఒక మిక్సర్ జార్లోని ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే 2 కాజు అండ్ ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజ్ టమాటాని హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫుల్ కప్ సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ని వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఒకసారి వాటర్ని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోని హాఫ్ క్వాంటిటీని లాగా మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మనం కీమా తయారు చేసుకోవాలి. దీన్నే సోయా చంక్ కీమా అని అంటారు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని తాలింపు గిన్నెలు యాడ్ చేసుకొని అందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకొని హాఫ్ టమాటో పీసెస్ని యాడ్ చేసుకొని ఇందాక ఉంచిన హాఫ్ కప్ సోయా చంక్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అందులోని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా సోంపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి వేగనివ్వండి. వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని అందులోని 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న సోయా చంక్ కీమాని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని అందులోని ఒక మీడియం సైజ్డ్ బాయిల్డ్ పొటాటోని ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అప్పుడు కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు అందులోని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. సో మనకి మగ్గిన తర్వాత మూతని తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఒకవేళ కనుక సరిపోకపోతే ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే అన్నీ సరిపోయాయండి. సో ఇప్పుడు లాస్ట్గా దీన్ని కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకొని చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. చెప్పడం మర్చిపోయాను. సో ఇందులో నేను పెసర చపాతీ చేశానండి. సో ఎవరికైనా ఈ పెసర చపాతీ రెసిపీ లింక్ కావాలంటే నాకు తప్పకుండా డిస్క్రిప్షన్లో పెట్టమంటే పెడతాను. సో కామెంట్లో పెట్టండి, సో దట్ నేను పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.